Next, third method is partial fraction expansion method. Some question is given. ROC is 3 cases. First we will find the partial fractions తోని మనం ఫస్ట్ ఎక్స్ ఆఫ్ జెడ్ని వేద్దాం. ఇది సమ్ కాంబినేషన్లో ఉంది. ఫస్ట్ వీటిని సపరేట్ చేద్దాం. చేస్తే ఇది ఎంత ఉంది? 0.5 ఉంది. మీన్స్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 and 0.5 కదా. దట్ మీన్స్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 minus z inverse minus 0.5 z inverse. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 into 0.5 మీన్స్ 0.5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే -1 minus 0.5 మీన్స్ -1.5 plus 0.5 z power -2. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ 1 minus z inverse. ఇక్కడ నుంచి -0.5 z inverse కామన్ తీస్తే ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ 1. ఇక్కడ నుంచి మైనస్ z power -1. సో 1 minus z inverse 1 minus 0.5 z inverse. ఇక్కడ నుంచి a by 1 minus z inverse ప్లస్ b by 1 minus 0.5 z inverse. యాక్చువల్గా మేము ఇది చెప్పేది, బట్ ఇట్ ఈజ్ అ లెంతీ ప్రాసెస్, అందుకనే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఈజీ వన్. 1 by 1 minus z inverse 1 minus 0.5 z inverse. 1 equal to a into 1 minus 0.5 z inverse plus b into 1 minus z inverse. ఫస్ట్ కేసులో పుట్ z inverse is equals to 1ని ప్లేస్ చేయండి. చేస్తే ఏమవుతుంది? హియర్ 1 is equals to a into 1 minus 0.5 into 1 plus b into 1 minus 1 means 0. మీన్స్ a is equals to ఇక్కడ 0.5 1 by 0.5 means ఆన్సర్ is equals to 2. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్స్ చూసుకుంటే a కదా, ఇక్కడ కాన్స్టెంట్ b కదా. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ ఏ, ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ బి. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 1. ఆల్రెడీ వీ హ్యావ్ అప్టైన్డ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. మీన్స్ బి ఈజ్ ఈక్వల్ టు -1 కదా. సబ్స్టిట్యూట్ హియర్ వచ్చినాయా? ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆర్ఓసి జెడ్ గ్రేటర్ దెన్ 1 అంటే ఇదే కదా. ఒక్కటి 1 అని చూపిస్తే నెక్స్ట్ ఇది కూడా ఆటోమేటిక్గా 1 అనేది తీసుకోవాలి. రెండు పాజిటివ్ అయినాయంటే ఫార్ములా ఏంటి మనకి? ఈ 2 అనేది కాన్స్టెంట్ పక్క పెట్టండి. 1 by z inverse అంటే ఫార్ములా ఎట్లా ఉంది? a power n into u of n కదా. వేర్ a వాల్యూ ఈజ్ 1 కాబట్టి 1 into u of n మైనస్ ఇది ఎలా ఉంది? 1 by 1 minus a z inverse. ఫార్ములా ఏంటి? a power n into u of n. వేర్ a ప్లేస్లో ఏముంది? 0.5 కాబట్టి 0.5 whole power n into u of n. దిస్ ఈజ్ ది ఫస్ట్ వన్. సెకండ్ కేసులో ఏంటి? 2 లెస్ దెన్ అన్నారు అంటే 2 యాంటీ కాజలే కదా. z లెస్ దెన్ 0.5 z లెస్ దెన్ 1 బోత్ ఆర్ యాంటీ కాజల్. ఇప్పుడు చూస్తే ఇక్కడ 2 అలానే వస్తుంది. దీనికి ఫార్ములా ఏంటి? ఇక్కడేమో u of n, ఇక్కడేమో మైనస్ ఆఫ్ u of -n -1. సిమిలర్ ఇక్కడ కూడా మైనస్ ఉంది, మళ్ళీ ఇంకొక మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ మీన్స్ ప్లస్ a power n కాబట్టి 0.5 whole power n u of -n -1. ఆల్రెడీ నేను u of nకి నెక్స్ట్ a power n u of n -1కి ఫార్ములాస్ ముందు చెప్పినాం. సో యూ కెన్ కలెక్ట్ దేర్, చెక్అవుట్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ ఏంటి? 2 ఫార్ములాస్. ఒకటేమో 0.5 లెస్ దెన్ z ఈజ్ లెస్ దెన్ 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ z గ్రేటర్ దెన్ 0.5 కదా. అనదర్ వన్ ఈజ్ z లెస్ దెన్ 1. 2 కేసెస్. గ్రేటర్ దెన్ అంటే ఏం తీసుకోవాలి? ఫార్ములా దిస్ వన్. లెస్ దెన్ ఉంటేనేమో దిస్ వన్. సో ఇక్కడ ఫార్ములా ఏమొచ్చింది? ఇక్కడ నుంచి z గ్రేటర్ దెన్ 0.5 అంటే దీనికి కదా పాజిటివ్ వాల్యూ వచ్చేది. మీన్స్ a power n into u of n మైనస్ a power n 0.5 whole power n u of n. నెక్స్ట్ ఏంటి? లెస్ దెన్ 1 అంటే దీనికి కదా కాబట్టి 2 ఉంటుంది. దిస్ హోల్ థింగ్ ఈజ్ మైనస్ ఆఫ్ u of -n -1. అందుకే ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ మైనస్. సో దిస్ ఈజ్ పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్. యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములాస్. z గ్రేటర్ దెన్ ఉంటేనేమో a power n u of n తీసుకోవాలి. a లెస్ దెన్ ఉంటేనేమో మైనస్ a power n u of -n -1 తీసుకోవాలి. దీస్ ఆర్ టు బి రిమెంబర్డ్. వన్ మోర్ ప్రాబ్లమ్. It is given in triple 25 and EC 25. Find inverse z transform of x of z is equals to some question. ఇక్కడ ఆల్రెడీ ఒకటే ఇచ్చారు. ప్రీవియస్లో ఏమో 3 కేసు ఇచ్చారు. ఇక్కడ ఒకటే కేసు. ఒకటేమో z గ్రేటర్ దెన్ 1/4
4 అండ్ z లెస్ దెన్ 1/3. అంటే ఇక్కడేమో కాజల్ అవుతుంది, ఇక్కడేమో యాంటీ కాజల్ అవుతుంది. అంటే ఇక్కడేమో a పవర్ n u ఆఫ్ n వస్తుంది, ఇక్కడేమో మైనస్ a పవర్ n u ఆఫ్ మైనస్ n మైనస్ 1. దట్ విల్ రైట్ హియర్. ఎట్లా అనేది ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం చేయాల్సింది a బై దిస్ వన్ ప్లస్ b బై దిస్ వన్ ఈక్వల్ టు దిస్ న్యూమరేటర్. అగైన్ z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లేస్ చేసాం అనుకోండి, దిస్ వన్ క్యాన్సల్, a బికమ్స్ 0, z ఇన్వర్స్ ప్లేస్లో 3 రీప్లేస్ చేయండి, దెన్ వీ అప్టైన్ b వాల్యూ. సిమిలర్గా ఇక్కడ z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4ని రీప్లేస్ చేయండి, చేస్తే 4 మైనస్ 4 క్యాన్సల్, 4 క్యాన్సల్, 1 మైనస్ 1 0 మీన్స్ b 0 అవుతుంది. ఇక్కడ నుంచి a వాల్యూ వస్తుంది, a ఈక్వల్స్ టు 1. రీప్లేస్ హియర్ 1 బై సంథింగ్ ప్లస్ 2 బై దిస్ వన్. ఇక్కడ ఏమన్నాము z గ్రేటర్ దెన్ 1/4, అంటే ఇదే కదా 1/4 ఇక్కడ కదా ఉంది. అంటే ఇప్పుడు దీనికి ఏమొస్తుంది a పవర్ n ఇంటూ u ఆఫ్ n ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూస్తే ఇది లెస్ దెన్ కదా, లెస్ దెన్కి ఫార్ములా ఏంటి మైనస్ a పవర్ n, వేర్ a ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ మైనస్ a పవర్ n u ఆఫ్ మైనస్ n మైనస్ 1. దిస్ ఈజ్ ఫర్ 12 మార్క్స్. వన్ మోర్ ప్రాబ్లమ్ ఆన్ పార్షియల్ ఫ్రాక్షన్స్. వాళ్ళ అక్కడ మెన్షన్ చేయలేదు అంటే యూ హ్యావ్ టు గో విత్ పార్షియల్ ఫ్రాక్షన్స్. లేదు మెన్షన్ చేశారనుకోండి లైక్ లాంగ్ డివిజన్ కాంటూర్ అన్నప్పుడు అప్పుడు యూ హ్యావ్ టు గో విత్ దట్ మెథడ్. లేదు ఏమి ఇవ్వాలి అంటే జస్ట్ గో విత్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్. x ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ ఇచ్చారు, విల్ టేక్ పార్షియల్ ఫ్రాక్షన్స్ as a బై దిస్ వన్ ప్లస్ b బై దిస్ వన్. నెక్స్ట్ విల్ అప్టైన్ ది a వాల్యూ అండ్ b వాల్యూ. హియర్ 10 ఈజ్ ఈక్వల్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ దిస్ వన్, క్రాస్ మల్టిప్లై అవుతుంది, a ఇంటూ దిస్ వన్ ప్లస్ b ఇంటూ దిస్ వన్ వస్తుంది. ఫస్ట్ కేసులో z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 4 రీప్లేస్ చేస్తే ఈ 4 ఈ 0.25 కట్ అయిపోయి ఏ వాల్యూ 0 అవుతుంది, ఎందుకంటే 1 మైనస్ 1 మీన్స్ 0 అవుతుంది. ఇక్కడ రీప్లేస్ చేస్తే 0.5 ఇంటూ 4 మీన్స్ 2 వస్తుంది. సో ఇక్కడ నుంచి b వాల్యూ వస్తుంది. సిమిలర్ ఇక్కడ ఏముంది 0.5 నుండి 2 చేశారు అనుకోండి, 0.5 ఇంటూ 2 మీన్స్ 1 వస్తుంది, 1 మైనస్ 1 0. సో b 0 అవుతుంది. ఇన్ దిస్ వే వీ కెన్ అప్టైన్ ది a వాల్యూ. రీప్లేస్ చేయండి ఏ అండ్ బి వాల్యూస్. ఇక్కడ మనకి ఎలాంటి కేసు చేయలే, వీ హ్యావ్ టు టేక్ ది 3 కేసెస్. ఒకటేమో 2 గ్రేటర్ దెన్, ఒకటేమో 2 లెస్ దెన్, ఇంకోటేమో ఇన్ బిట్వీన్లో. ఎప్పుడు కానీ లోయర్ ఏమో ఎట్లా ఉంటుంది, వీఆర్ హ్యావింగ్ 2 లిమిట్స్, ఒకటి 0.25 ఇంకొకటి 0.5. అంటే ఎప్పుడు లెస్సర్ వన్ ఏమొస్తుంది 0.25 కన్నా z ఉంటుంది. ఇంకొక లిమిట్ ఏమొస్తుంది దిస్ ఈజ్ లెస్ దెన్ 0.5. ఎప్పుడు కానీ ఇటు లోయర్ లిమిట్ వస్తుంది, ఇటు హయ్యర్ లిమిట్ వస్తుంది. అంటే z అనేది ఎప్పుడు కానీ 0.25 కన్నా ఎక్కువ ఉంటుంది, 0.5 కన్నా తక్కువ వస్తుంది. సో దిస్ ఈజ్ అనదర్ కేసు. సో మనం ఇక్కడ 3 కేసెస్కి రాయాలి x ఆఫ్ n. ఫస్ట్ కేసులో z ఈజ్ గ్రేటర్ దెన్ 0.5, z ఈజ్ గ్రేటర్ దెన్ 0.25. రెండు కాజల్ అయినాయి. ఫార్ములా ఏంటి a పవర్ n ఇంటూ u ఆఫ్ n, వేర్ a ఈజ్ ఈక్వల్స్ టు 0.5 హోల్ పవర్ n, ఇక్కడ 0.25 హోల్ పవర్ n ఇంటూ u ఆఫ్ n. సెకండ్ కేసు z లెస్ దెన్ 0.5, z లెస్ దెన్ 0.25. ఇక్కడ ఫార్ములా ఏంటి మైనస్ a పవర్ n u ఆఫ్ n మైనస్ 1 మైనస్ a పవర్ n మైనస్ a, అంటే ఇక్కడ 0.5 కెన్ బి టైమ్స్ 1/2, ఇక్కడ 0.25 కెన్ బి టైమ్స్ 1/4. మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది, 10 1/4 హోల్ పవర్ n u ఆఫ్ మైనస్ n మైనస్ 1. థర్డ్ కేసు లోయర్ లిమిట్ గ్రేటర్ ఉంటుంది, హయ్యర్ లిమిట్ లెస్సర్ ఉంటుంది. ఇక్కడ గ్రేటర్ ఉంది కాబట్టి విల్ టేక్ ది a పవర్ n ఇంటూ u ఆఫ్ n. a పవర్ n అంటే దీనికే వచ్చేది మైనస్ 10 ఇంటూ a పవర్ n మీన్స్ 0.25 హోల్ పవర్ n u ఆఫ్ n. ఇక్కడ దీనికి చూసారంటే లెస్ దెన్ అంటే ఏమొస్తుంది మైనస్ వస్తుంది, 20 ఇంటూ మైనస్ మీన్స్ మైనస్ 20. ఇక్కడ 0.5 హోల్ పవర్ n u ఆఫ్ మైనస్ n మైనస్ 1. వన్ మోర్ ప్రాబ్లమ్ ఆన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్. x of z is equal to z inverse by this one, z greater than 1/2 using partial fractions method. ఫస్ట్ ఏం చేస్తాము a by this one plus b by this one. నెక్స్ట్ z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ b ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఫస్ట్ ఏం కావాలి సమ్ కాన్స్టాంట్ 0 అవ్వాలి, ఒక కాన్స్టాంట్తో మనకు వాల్యూ వచ్చేలా చూసుకోవాలి. ఫస్ట్ కేసులో z ఇన్వర్స్ని 4 తీసుకున్నాం అనుకోండి, ఈ 4 క్యాన్సల్ అయిపోయి 1 మైనస్ 1 0 అవుతుంది. సో a బికమ్స్ 0. ఇన్ దిస్ వే ఫస్ట్ z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటాం, దిస్ హోల్ థింగ్ ఈజ్ 0. z inverse is equals to 4 is equal to b into 1 minus 1/2 into 4 means 1/2 into 4 means 2 ne kada, 4/2 means 2, 1 minus 2 is minus 1 means b is equal to minus 4. నెక్స్ట్ కేసు ఇప్పుడు a 0 అయిపోయింది, నెక్స్ట్ b 0 చేయాలి అంటే ఏం చేస్తాం z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకోండి, 1/2 into 2 మీన్స్ 1 అవుతుంది, 1 minus 1 మీన్స్ 0, ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ 1/4 into 2 చేసినాం అనుకోండి, ఫ్రమ్ హియర్ వి అప్టైన్ a ఈజ్ ఈక్వల్ టు 4. రీప్లేస్ చేయండి 4/2
సంథింగ్ -4 this one. ఇక్కడ ఏమి ఇచ్చారు, z గ్రేటర్ దెన్ 1/2. ఒకటే కేసు అంటే ఏంటి, కాజల్ సీక్వెన్స్ ఇచ్చారు. ఫార్ములా ఏంటి, a⁴n ఇంటూ u ఆఫ్ n. 4 కామన్ తీస్తే దిస్ ఇస్ లైక్ 1/1 మైనస్ az ఇన్వర్స్, ఇట్ ఈస్ a⁴n ఇంటూ u ఆఫ్ n. ఇక్కడ కూడా a⁴n ఇంటూ u ఆఫ్ n. వన్ మోర్ థియరమ్ ఇన్ z ట్రాన్స్ఫార్మ్, మోడ్యులేషన్ థియరమ్. x1 of n की z transform x of z, x2 of n की x2 of z. Now modulation means almost like multiplication. Z transform of x1 of n into x2 of n is the what will be the z domain. So ఇక్కడ x of z की ఫార్ములా ఏంటి, సమ్మేషన్ -∞ to +∞ x of n into z power -n. Now x of n ప్లేస్లో ఏముంది, x1 of n into x2 of n in z power -n. ఇప్పుడు దీన్ని z డొమైన్కి రాయండి, అంటే ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ రాయండి. రాస్తే 1/2πi ఇంటిగ్రేషన్ x1 ఆఫ్ z. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఆల్రెడీ z ఉంది కనుక నేను v అని తీసుకుంటున్నా, x1 ఆఫ్ v z పవర్ n-1. ఇన్స్టెడ్ ఆఫ్ z ఐఎమ్ టేకింగ్ v పవర్ n-1. ఇన్ ప్లేస్ ఆఫ్ z ఐఎమ్ రైటింగ్ dv. నెక్స్ట్ పక్కన x2 ఆఫ్ n z పవర్ -n అలానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది స్ప్లిట్ చేస్తే దిస్ ఈజ్ v పవర్ n, ఇక్కడ z పవర్ -n, ఇక్కడ నుంచి v పవర్ -1 ఇంటూ dv. నెక్స్ట్ చూసారంటే ఇక్కడ 1/2πi ఇంటిగ్రేషన్ x1 ఆఫ్ v పక్క పెట్టేస్తే సమ్మేషన్ -∞ to +∞ x2 ఆఫ్ n, ఇక్కడ నుంచి z పవర్ -n, ఇక్కడ నుంచి v పవర్ n. ఇక్కడ ఈ v పవర్ n ఎలా రాయొచ్చు, 1/v పవర్ -n అని కూడా రాయొచ్చు. మళ్ళీ పైకి వెళ్తే v పవర్ n వస్తుంది. సో z/v హోల్ పవర్ -n అని రాశాను ఇంటూ v ఇన్వర్స్ ఇంటూ dv. నెక్స్ట్ ఇది ఎలా ఉంది, సేమ్ లైక్ x ఆఫ్ n ఇంటూ z పవర్ -n కెన్ బి రిటన్ యాజ్ x ఆఫ్ z కదా, బట్ z ప్లేస్లో ఏముంది, z/v ఉంది కాబట్టి x2 ఆఫ్ z/v. దిస్ ఈజ్ లైక్ z ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. like x of z is equals to summation x of n z power -n. n ప్లేస్లో ఎన్నే ఉంది, n ప్లేస్లో ఎన్నే ఉంది, జస్ట్ z ప్లేస్లో ఏముంది, z/v ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ z ఐఎమ్ రైటింగ్ z/v. రిమైనింగ్ ఈజ్ సేమ్. వీ హ్యావ్ ఆల్రెడీ డన్ పార్షియల్ relation in Fourier transform. Now we are doing in z domain, means in z transform. Here x1 of n and x2 of n are complex valued sequence, means like some a plus jb, a plus b, c plus jd, like two complex valued sequences. Now summation n is equal to -∞ to +∞ x1 of n and x2 star of n. This is normal sequence, this is complex sequence అనుకుంటే what will be the result? Proof. From here x1 of n into x2 of n is equal to, this is the formula that we are taking. నెక్స్ట్ ఇక్కడ x2 of n నార్మల్ సీక్వెన్స్ అంటున్నాం, ఇక్కడేమో సమ్ కాంప్లెక్స్ సీక్వెన్స్ అంటున్నాం కాబట్టి x2 స్టార్ ఆఫ్ n అని తీసుకున్నాం. నెక్స్ట్ 1/2 ఇక్కడ స్టార్ ప్లేస్ చేస్తే ఇక్కడ కూడా 2 స్టార్స్ వస్తాయి, x2 స్టార్ ఆఫ్ z స్టార్ v స్టార్ ఇంటూ v ఇన్వర్స్ ఇంటూ dv. హియర్ మనకి ఏం కావాలి, ఇక్కడ చూస్తే z స్టార్ అనేది ఏమవ్వాలి, 1 అవ్వాలి కాబట్టి హియర్ ఐఎమ్ రీప్లేసింగ్ z is equals to 1. Then this is same, z instead of z star I am replacing by 1. Now here we are assuming x1 of n and x2 of n as x of n అనుకుంటే means real, అంటే ఇక్కడ a ఉంది, ఇక్కడ నుంచి c వస్తుంది. Here it is a, ఇక్కడ కూడా సపోజ్ c ప్లస్ జేడి కాకుండా ఇక్కడ కూడా a ప్లస్ జేబీ అని అనుకోండి. మీన్స్ ఓన్లీ రియల్ టర్మ్ అంటే కాంప్లెక్స్ టర్మ్స్ ఉండవు కదా, ఇక్కడ నుంచి ఏ, ఇక్కడ నుంచి ఏ, మీన్స్ హియర్ ఇట్ ఈస్ ఏ, హియర్ ఇట్ ఈస్ ఏ. దెర్ఫోర్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఎ రియల్ అండ్ ఆర్ఓసి ఇంక్లూడ్స్ యూనిట్స్. ఎట్లా అంటే ఆర్ఓసి అనేది ఏ అనేది హైయెస్ట్ వాల్యూ. హియర్ మనం ఏం తీసుకున్నాము, ఇక్కడ x1 ఆఫ్ ఎన్కి z కాకుండా v అని తీసుకున్నాం, బట్ ఇకైతే యాక్చువల్గా జెడ్డే కదా, దట్ మీన్స్ z ఈజ్ ఈక్వల్స్ టు v అన్నట్టే కదా.
హియర్ దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సీక్వెన్స్ అంటే ఇట్ ఈజ్ ఇన్ ది జెడ్ డొమైన్ అంటే ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగానే కదా. ఇట్ ఇంక్లూడ్స్ ఏ సర్కిల్ అంటే సర్కిల్కి ఫార్ములా ఏంటిది, రేడియస్ ఆర్ ఉంటుంది. ఇట్ గోస్ విత్ సమ్ సర్కిల్ అంటే ఈ పవర్ జే ఒమేగానే కదా. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా, వేర్ రేడియస్ వాల్యూ మ్యాక్సిమం ఎంత ఉండాలి, 1. యూనిట్ సర్కిల్ కన్నా ఎక్కువ ఉండదు. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు బి. నౌ ఇప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ ఎన్ అయింది, ఇది ఎక్స్ ఆఫ్ ఎన్ అయితే దిస్ బికమ్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ హోల్ స్క్వేరే కదా. ఇక్కడ మోడ్లెస్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇట్ డీల్స్ విత్ కాస్ ప్లస్ జే సైన్. మరి మనకు ఓన్లీ యాంప్లిట్యూడ్ కావాలంటే అండర్ రూట్ ఆఫ్ ఇప్పుడు ఇది ఉంది, దిస్ ఈజ్ కాస్ ఒమేగా ప్లస్ జే ఇంటూ సైన్ ఒమేగా. మరి మనకు దీని మ్యాగ్నిట్యూడ్ రావాలంటే ఏం చేస్తాము, అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం స్క్వేర్ కాల్సినప్పుడు మళ్ళీ స్క్వేర్గా చేయాల్సింది. అందుకనే దిస్ వీఆర్ టేకింగ్ మోడ్ ఎక్స్ ఆఫ్ ఎన్ స్క్వేర్. యాక్చువల్గా అయితే ఎక్స్ స్క్వేర్ ఎన్ అని రాయొచ్చు, బట్ వీఆర్ డీలింగ్ విత్ కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి మోడ్తో ప్లేస్ చేస్తాం. సో దట్ రూట్ స్క్వేర్ క్యాన్సల్ అయిపోయి విల్ గెట్ ఓన్లీ ది యాంప్లిట్యూడ్ వాల్యూ. నెక్స్ట్ 1/2 ఇంటిగ్రేషన్ బి అంటే జెడ్డే కదా, ఎక్స్ ఆఫ్ జెడ్. ఎక్స్2 అన్నా ఎక్స్ అన్నా రెండు సేమే. x2 ఈజ్ ఈక్వల్ టు ఎక్సే కదా, కాబట్టి x2 మీన్స్ ఎక్స్. ఇక్కడ ఎక్స్పెన్ అన్న ఎక్స్. ఇక్కడ జెడ్ అంటే వి అంటే ఏంటి, జెడ్డే కదా, జెడ్ స్టార్. ఇక్కడ వి అంటే ఏంటి, జెడ్ ఇన్వర్స్. డివి అంటే డిజెడ్. ఇక్కడ మనం ఏమన్నాము, దిస్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అన్నప్పుడు x1 ఆఫ్ ఎన్ ఇదే అన్నప్పుడు దీనికి కాన్స్టాంట్ ఏ అంటే x1 ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం. దెన్ ఎక్స్ ఆఫ్ జెడ్ కూడా ఏమొస్తుంది, ఏనే కదా వచ్చేది. సిమిలర్గా దీనికి కూడా ఏనే వస్తుంది. సో ఎక్స్ స్టార్ జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ జెడ్ ఇన్వర్స్ అవుతుంది. ఇలా అంటే చూడండి, ఫస్ట్ ఇది జెడ్ ఇన్వర్స్, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఈ పవర్ జే ఒమేగా కెన్ బి రిటన్ యాజ్ కాస్ ఒమేగా ప్లస్ జే ఇంటూ సైన్ ఒమేగా ఈజ్ ద యాక్చువల్ వాల్యూ. బట్ మనం రియల్ అంటే ఏంటి, ఈ ఇమాజినరీ టర్మ్ ఉండగా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఒమేగా. నౌ వాట్ ఐఎమ్ పర్ఫార్మింగ్, జెడ్ ఇన్వర్స్. జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా కదా. అప్పుడు ఫార్ములా ఏంటి, కాస్ ఒమేగా మైనస్ జే ఇంటూ సైన్ ఒమేగా. మనం ఏం కన్సిడర్ చేస్తాము, రియల్ అన్నప్పుడు ఇమాజినరీ టర్మ్స్ ఉండవు. సో జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, కాస్ ఒమేగానే కదా. సిమిలర్గా ఇక్కడ చూడండి, ఎక్స్ స్టార్ జెడ్ ఇన్వర్స్. జెడ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఈ పవర్ మైనస్ జే ఒమేగా. దీనికి ఏం అప్లై చేస్తున్నాము, స్టార్ అప్లై చేస్తున్నాము అంటే ఇలానే కదా. స్టార్ మీనింగ్ ఏంటిది, కాస్ ఒమేగా మైనస్ జే ఇంటూ సైన్ ఒమేగా. స్టార్ పెట్టినాం అనుకోండి, దిస్ ఈజ్ లైక్ సమ్ మైనస్. మైనస్ ఇంటూ మైనస్ అగైన్ బికమ్స్ ప్లస్ కదా. సో దిస్ బికమ్స్ ప్లస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ రియల్ టర్మ్ అన్నప్పుడు ఇమాజినరీ టర్మ్ ఉండదు. సో ఇక్కడ జెడ్ ఇన్వర్స్ స్టార్ చేసిన, ఇక్కడ జెడ్ ఇన్వర్స్ చేసిన, ఆన్సర్ ఏమొచ్చింది, కాస్ ఒమేగానే కదా. అందుకే ఫర్ రియల్ నెంబర్స్ ఎక్స్ స్టార్ జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ జెడ్ ఇన్వర్స్, వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ జే ఒమేగా. ఇన్వర్స్ ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ వస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ రియల్ టర్మ్ మీన్స్ కాస్ ఒమేగా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్టార్ జెడ్ ఇన్వర్స్ అంటే జెడ్ ఇన్వర్స్ అంటే ఏంటిది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా. స్టార్ ఇండికేట్ సమ్ మైనస్ని మల్టిప్లై చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్. మళ్ళీ రాస్తే కాస్ ఒమేగా ప్లస్ జే సైన్ ఒమేగా. మనం రియల్ టర్మ్తో డీల్ చేస్తామంటే ఇమాజినరీ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ కాస్ ఒమేగా, ఇక్కడ కాస్ ఒమేగా మీన్స్ దిస్ ఈజ్ ది సేమ్ కదా. సో ఫర్ రియల్ బోత్ ఆర్ సేమ్. సో ఇప్పుడు ఇది పైకి జెడ్ స్టార్ అంటే ఏంటి, మళ్ళీ జెడ్డే కదా. పైకి తీసుకొస్తే ఏమవుతుంది, జెడ్ ఇన్వర్స్ అవుతుంది. జెడ్ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అయింది. సో ఇప్పుడు ఇది క్యాన్సల్ అయింది అనుకోండి, ఇది పైకి తీసుకొస్తే ఏమవుతుంది, జెడ్ ఇన్వర్స్ అవుతుంది. ఎక్స్ స్టార్ జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ జెడ్ ఇన్వర్స్ కాబట్టి ఎక్స్ జెడ్ ఇన్వర్స్. This is the Parseval's relation in Z domain. Already this we discussed in the Fourier transform. The Parseval relation between x of n and x of e power j omega in Fourier transform is this formula, whereas in Z transform this is the formula. Next one is
system response to an LTI system. This topic we already discussed in Fourier transform and Laplace transform. Now it is in the Z transform. X of n is the input, h of n is the impulse response, y of n is the output response. Similarly, its Z transform is x of z, h of n ni impulse response అంటాము, h of z ni system function or transfer function అంటాము. నెక్స్ట్ y of z ni output response అని అంటాం. సో ఇక్కడ ఒక డొమైన్లో కన్వల్యూషన్ అయితే ఇంకొక డొమైన్లో మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇన్ టైమ్ డొమైన్ ఇట్ ఈస్ కన్వల్యూటెడ్, ఇన్ జెడ్ డొమైన్ ఇట్ ఈస్ మల్టిప్లికేటెడ్. సో terms, this is known as the impulse response, this is known as the system function or transfer function. A problem on this topic, determine impulse response means we have to find the h of n of this equation. First ఉన్నదాన్ని z transform convert చేయండి. y of z minus 3 into this is like y of n minus n naught means y of z into z power minus n naught means y of z into z power minus 1 minus 4 into y of z into z power minus 2 is equal to x of z plus 2 into x of z into z power minus 1. From here y of z common తీసినాం, ఇక్కడ నుంచి x of z common తీసినాం. After cross multiplication y of z by x of z is equal to 1 plus 2z inverse divided by 1 minus 3z inverse minus 4z power minus 2. This is like minus 4 means minus 4 plus 1 after obtaining the roots. Next, after performing the partial fractions, a by this one plus b by this one చేసినాం అనుకోండి, a value 6/5, b value minus 1/5 వచ్చింది. నెక్స్ట్ we want the h of n means its inverse కదా, this is h of n. h of n is equal to like 1 by 1 minus a z inverse is equal to a power n into u of n. ఇక్కడ ఇది ఎలా ఉంది, ప్లస్ ఉంది కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ ఇంటూ మైనస్ 1. సో మైనస్ 1 ఈస్ ద ఏ వాల్యూ కాబట్టి minus 1 whole power n into u of n. One more problem on this concept. Find response of the system described by differential equation if input means x of n ఇచ్చారు, x of n is equal to n into u of n. Already this we derived in yesterday's class, that is x of z is equal to z inverse by 1 minus z inverse whole square. ఇప్పుడు x of z ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేద్దాం. ఫ్రమ్ హియర్ z transform y of z minus 1 by 2 y of z into z power minus 1 is equal to x of z minus 2 into x of z into z power minus 1. From here y of z is common, it can say x of z is common. Next y of z is equal to 1 minus 2 z inverse into x of z, where x of z is equal to z inverse by 1 minus z inverse whole square into this term. After performing partial fractions means this one is equal to a by this one plus b by first term స్క్వేర్ ఉంటే ఫస్ట్ ఒకసారి తీసుకుంటాం, ప్లస్ సి బై స్క్వేర్ టర్మ్ తీసుకుంటాం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ టర్మ్ ఉంది కాబట్టి లేని టర్మ్ ఏంటి 1 మైనస్ జెడ్ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఇది ఒకసారి ఉంది కాబట్టి ఇంకోసారి మల్టిప్లై అవుతుంది విత్ దిస్ వన్ ప్లస్ సి ఇంటూ ఈ టర్మ్ ఉంది కాబట్టి 1 మైనస్ 1/2 జెడ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఫస్ట్ కేసులో జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 మైనస్ 1 మీన్స్ 0, ఇక్కడ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి సి వాల్యూ వస్తుంది 1 మైనస్ 1/2 మీన్స్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ -2. సిమిలర్గా జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది. ఫ్రమ్ హియర్ ఏ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ కాన్స్టాంట్స్ తీసుకుంటే ఫ్రమ్ హియర్ ఇట్ ఈజ్ ఏ, ఇక్కడ నుంచి బి, ఇక్కడ నుండి సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్, ఇక్కడ కాన్స్టాంట్ ఏం లేదు కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆఫ్టర్ రీప్లేసింగ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 8 రీప్లేస్ చేయండి. ఏ బై -6, బి బై 8, సి బై -2. ఇది ఎలా ఉంది 1/1 మైనస్ జెడ్ ఇన్వర్స్ మీన్స్ 1 పవర్ n ఇంటూ యూ ఆఫ్ ఎన్ కదా, 1 పవర్ n అంటే మళ్ళీ 1. సో 8 ఇంటూ యూ ఆఫ్ ఎన్, ఇక్కడ చూస్తే 6, 1/2 హోల్ పవర్ n యూ ఆఫ్ ఎన్. ఇక్కడ చూస్తే ఫస్ట్ స్క్వేర్ పక్కా పెట్టండి. ఇది ఎలా ఉంది 1 కదా, 1 పవర్ n ఇంటూ యూ ఆఫ్ ఎన్ కాబట్టి 1 పవర్ n మీన్స్ 1. సో యూ ఆఫ్ ఎన్ వస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ n+1 అనే టర్మ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మీరు ఇక్కడ ఫార్ములా చూస్తే n ఇంటూ యూ ఆఫ్ ఎన్కి ఫార్ములా ఏంటి, జెడ్ ఇన్వర్స్ బై దిస్ వన్. బట్ ఇక్కడ ఏం మిస్ అయింది, జెడ్ ఇన్వర్స్ లేదు, ఇక్కడ జెడ్ ఇన్వర్స్ ఉన్నది. మరి ఇక్కడ రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, జెడ్తోనే కదా మల్టిప్లై చేయాల్సింది. చేయాలన్నప్పుడు మీకు ఫార్ములా గుర్తుందా, x of n minus n naught.
ఫార్ములా ఏంటి? ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్ నాట్. ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ నాట్కి ఫార్ములా ఏంటి? ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ ఎన్ నాట్. ఇక్కడ మనకి ఎంత కావాలి? జెడ్ పవర్ 1 కావాలి అంటే ఇక్కడ మనకి ఏముంది? యూ ఆఫ్ ఎన్ కాబట్టి యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అని తీసుకోవచ్చు కదా. తీసుకుంటే దిస్ బికమ్స్ యూ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ 1. ఇప్పుడు ఈ జెడ్ పవర్ 1 జెడ్ పవర్ మైనస్ 1 రెండు క్యాన్సల్ అయిపోయి మనకి ఈ టర్మే కదా వచ్చేది. అందుకనే దేంతో చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఆఫ్ ఎన్ వీ హ్యావ్ టు రైట్ యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1. మరి ఇక్కడ ఎన్ ప్లస్ 1 వస్తే ఇక్కడ కూడా ఎన్ ప్లస్ 1 కదా. సో ఎన్ ప్లస్ 1 ఇంటూ యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1 చేస్తే మనకేమొస్తుంది? యూ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ 1. యూ ఆఫ్ జెడ్ వాల్యూ ఏంటి? ఇదే కదా, z power minus 1 by 1 minus z inverse whole square into z power 1. This one will get cancel. ఇక్కడ ఇది వచ్చింది కదా, 2 పక్క పెట్టేసేయండి. ఈ టర్మ్ అయితే వచ్చింది, అవునా? మీన్స్ దిస్ హోల్ థింగ్ ఈజ్ టు బి రీప్లేస్డ్ బై ఎన్ ప్లస్ 1 ఇంటూ యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1. బట్ యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అన్నా యూ ఆఫ్ ఎన్ అన్నా ఆల్మోస్ట్ సేమే కదా. దట్ ఈస్ బై ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1 వీ కెన్ ఆల్సో రైట్ యూ ఆఫ్ ఎన్. ఇక్కడ యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అయినా రాయొచ్చు, యూ ఆఫ్ ఎన్ అయినా రాయొచ్చు. సో ఇక్కడ ఎట్లా అంటే యాక్చువల్ ఫార్ములా అయితే ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎన్కి ఇది ఫార్ములా. ఇక మనం ఏం ఎలిమినేట్ చేయాలి? జెడ్ ఇన్వర్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే దట్ కెన్ బి డన్ బై మల్టిప్లయింగ్ విత్ జెడ్. జెడ్ని మల్టిప్లై చేయాలి అంటే వీ హ్యావ్ టు అప్లై సమ్ షిఫ్ట్, దట్ ఈజ్ యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1. ఇక్కడ ఎంత షిఫ్ట్ అప్లై చేస్తామో ఇందులో కూడా అంతే షిఫ్ట్ అప్లై చేయాలి. సో ఎన్ ప్లస్ 1 ఇంటూ యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1 మీన్స్ this thing multiplied with z. So cancel. So this is the answer. So n plus 1 can be written as u of n. So here it is n plus 1 or u of n. Anything can be written. But here n plus 1 is must, because we are performing the z power 1 shift in the z transform.